రాక్షసి, దయ్యం, భూతం, పిశాచి, ప్రేతం. అసలు వీటిలో ఏది మంచిదంటావ్? ఏంటేంటి? రాక్షసి, దయ్యం, మళ్ళీ చెప్పు. రాక్షసి, దయ్యం, భూతం, పిశాచి, ప్రేతం. అసలు వీటిలో ఏది మంచిదంటావ్? వాటిలో ఏది మంచిదో తెలుసుకొని ఇప్పుడేం చేద్దామని నీ ఉద్దేశం? ఇంతమంది మనుషులు ఫ్రెండ్స్ అయిపోయారు, ఇక వాటితో కూడా ఫ్రెండ్షిప్ చేద్దామనే? కాదు, అసలు వాటిలో మంచివేవి అని. నీ ధర్మ సందేహానికి నా దగ్గర సమాధానం లేదు. ఇందుని అడుగుదాం. హాయ్ ఇందు, అరుణకో పెద్ద ధర్మ సందేహం వచ్చింది, నువ్వే చెప్పు. రాక్షసి, దయ్యం, భూతం, పిశాచి, ప్రేతం. అసలు వీటిలో ఏది మంచిదంటావ్? నువ్వు వచ్చావా? రా కూర్చో. ఎవరో నా పేరు తలుస్తున్నారు. ఎవరా అని ఇటు వచ్చా. మీరు ఉన్నారా? సంతోషం. రా కూర్చో. నిన్నెవరు రమ్మన్నారు? అసలే నీ ఒంట్లో బాలేదు. అసలు ఒళ్ళుంటేగా బాగుంటానికి. ఏదోలే అలవాట్లో పొరపాటు. పిలిచారని వచ్చా. చెప్పు ఇందిరా, ఏవి మంచివో? బాబోయ్, పేర్లు తెలవటమేమిటా అని నేను భయపడుతుంటే ఇంకా వివరాలు కూడానా? దయ్యం భయపెడుతుంది, పిశాచి పీక్కు తింటుంది. ఓ చాలే సంబడం. వీళ్ళ కళ్ళకి నేను పీక్కు తినేదానిలా కనబడుతున్నానా? మరి వాళ్ళ సినిమాల్లో నిన్ను అలాగే చూపిస్తారుగా. చచ్చిన శవాన్ని పిశాచాలు పీక్కు తింటాయి సినిమాల్లో. అబ్బా చెప్పకు. నేను ఈ దిక్కుమాలిన మానవుల్ని పీక్కు తినడమే యాక్ డోకొస్తోంది. అన్నిట్లోకెల్లా మంచిది ఎవరని కదా అడిగావు? అవును, నాకైతే భూతం అనిపిస్తుంది. అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలో భూతం సహాయం చేస్తుంది కదా. మనకెలా దొరకాలి భూతం? సీసాలు, పాత సామాన్లు పోగు చేద్దాం. దేని రాపిడి చేస్తే ఏ భూతం వస్తుందో? అన్నీ సరే గాని ప్రేతం ఎలా ఉంటుందో నీకు తెలుసా? అటు ఇటు కాకుండా ఉండేదే ప్రేతం. అంటే ఎలా? ఎలా అంటే ఎక్కడికి పోలేక మధ్యలో ఉండేది. కర్మకాండలు పూర్తి కాకుండా ఇటు ఉండను లేక అటు వెళ్ళను లేక మధ్యలో ఊగిసలాడేది. పాపం, వాటికి బాధలుంటాయన్నమాట. అసలు బాధలుండేదే మాకు. ఇంకేం, ఆ కర్మకాండాలేవో ఈవిడతో జరిపించేసుకొని అటో ఇటో పోరాదు. పోన్లే, నీకన్నా తెలిసిందరునా మా బాధ. థ్యాంక్స్. పెద్దగా మాట్లాడకు, వింటే రమ్మంటుంది. ఎక్కడికి? ఎవర్ని? అరుణ తన దగ్గరికి రమ్మంటుంది. వాళ్ళ లెక్క ప్రకారం ఏ సీసాలోనైనా ఎవరైనా బంధిస్తే కదా నే పోయేది. అంటే నీకిప్పుడు అరుణ దగ్గరికి వెళ్ళాలనే ఉందన్నమాట. ఆహా, ఉండదేంటి? మనకి బాధలుంటాయని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న మానవ కాంతాయే. నువ్వేనా పోయేది? నేను వస్తా. దయ్యం భయపెట్టేది, పిశాచి పీక్కు తినేది,
భూతం హెల్ప్ చేసేది, ప్రేతం వేలాడేది. మరి రాక్షసి సంగతి ఏంటి? మీరిద్దరూ రాక్షసులు ఊరికే నన్ను సతాయిస్తుంటారుగా, అందుకే. వారిని నేను ఈ మనుషుల్లా సతాయించేదాన్నన్నమాట. ఆఖరికి మేమిలా తయారయ్యామన్నమాట. అయితే అయ్యాం గాని మాలో ఎవరు ఎక్కువ రాక్షసో ఆ తేడా కూడా చెప్పేయరాదు. అదేదో మీరు తేల్చుకోండి. ఋషుల యజ్ఞాలను పాడు చేసేవారు రాక్షసులు. అలా పాడు చేస్తే వాటికి రాక్షసానందం. చాచా, ఈ రాక్షసి మాకు సూట్ కాలేదు. కాస్త దయ్యం సూట్ అవుతుందేమో ఆలోచించు. మన పేర్లు ఈ మనుషులకే సూట్ అవుతుంటే మనం ఎందుకు ఇక్కడ దూరంగా వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చుందాం పదండి. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే, అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే. ఆహా, పాట వింటున్నారా? రాక్షసివే గుండెల్లో గుచ్చావే. ఎంతైనా నేను అందంగా ఉంటానని కదా పాటలో చెప్పారు. ఏం కాదు, ఆ పాట రాసిన కవి ఆ సినిమాలో హీరోయిన్ ని అందంగా ఉందని అందాల రాక్షసి అన్నాడు. అంటే దాని అర్థం రాక్షసి అందంగా ఉంటుందనే కదా. అంటే నేను అందంగా ఉన్నట్లే లెక్క. నీ మొహం, నువ్వు అందంగా ఉండడం ఏమిటి? అందాల రాక్షసివే అంటే అందంగా ఉన్నావు గాని ఓ అమ్మాయి నువ్వు రాక్షసివి అని తిడుతున్నాడు ఆ పాటలో. నువ్వేం సంతోషపడక్కర్లేదు. అందం అమ్మాయిది గాని రాక్షసిది కాదు, అర్థమైందా? పోవే పండిత పిశాచమా, నన్నెవడో మానవుడు మెచ్చుకున్నాడని నీకు కుళ్ళు. నేను అందంగానే ఉన్నా. పైగా నేను నా రాక్షసి అనే పేరుతో సినిమా కూడా వచ్చింది. లేదు, నువ్వు అందంగా లేవు. కోరలు, గోళ్ళు, కొమ్ములు, బండలాంటి ఒళ్ళు, నువ్వు భయంకరంగా ఉన్నావు. మీ నవ్వులు బయటకి వినిపిస్తున్నాయి. ఏంటా జోకులు? సమయానికి వచ్చావు. రా, విషయం చెప్పు ఇందిరా. ఏంటో విషయం? ఏంటో విశేషం? రాక్షసి, దయ్యం, భూతం, పిశాచి, ప్రేతం, వీటన్నిటిలో ఏవి మంచివి? ఆ గ్యాంగ్ గురించి డిస్కషన్ ఇప్పుడు. అయ్యో కర్మ, అందులో మంచివి చెడ్డవి కూడా ఉన్నాయా? ఏం ఉండవా? ఇదిగో అరుణ, దయ్యమో, భూతమో, పిశాచమో, ప్రేతాత్మో, గాడిద గుడ్డో. ఈ గాడిద గుడ్డుగాడెవడో? ఏవైనా అన్నీ చెడ్డవే. నీకెక్కడా పొద్దుపోక చెడ్డవాటిలో కూడా మంచిదేదైనా ఉందా అని ఆలోచిస్తుంటావు. భూతం మంచిది కదా, హెల్ప్ చేస్తుంది. ఏం నీకెప్పుడైనా చేసిందా? అబ్బా మీరా. లేపోతే హెల్ప్ చేయడం ఏంటి? అరుణా, నీకు మనుషులందరూ మంచోళ్లే. ఈ భూత ప్రేత పిశాచ గణాలన్నీ మంచివే. నువ్వు అంత గట్టిగా బల్లగుద్ది అనకు. ఆ గణాలేవో వచ్చి కూర్చోగలవు. ఇప్పుడు ఇంట్లో లేవనా? వీళ్ళకి మనం కనబడుతున్నామా ఏంటి కొంపదీసి? మనమే పెద్ద గణం, ఇంకా ఆ గణాలెందుకు మనకి? మనకి అవసరం లేదు కానీ అరుణకి. ఏంటి అరుణకి అవసరమా? ఏం అరుణ, ఇదేం సరదా నీకు? అసలు నువ్వేనా స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతోన్న విద్యావేత్తవి? గుడి కట్టిస్తున్న భక్తురాలివి. అక్కడికి మీరంతా విద్యావేత్తలు, భక్తులు కానట్టు ఎటు మాయమయ్యావు? ఇందాక అందాల రాక్షసి నువ్వేనని తెగ మురిసిపోయావు కదా, ఇంకా మేకపెందుకే సుందరి నీకు? ఎవరో నవ్వుతున్నారు. బాబోయ్, ఆ గణాలైతే కాదు కదా. వచ్చి వాళ్తా అని చెప్పానా? ఆ బయటెవరో నవ్వుతున్నారు. ఏంటో ఎవరు నవ్వుతున్నారో తెలుసుకోకుండా అలా దడుచుకుంటారేం? వస్తే ఏంటి, అవి మనలాగే కదా, మాట్లాడుదాం వాటితో. మనలాగానా? కొంపదీసి వాటితో కూడా ఫ్రెండ్షిప్ చేస్తావా ఏం? ఛా, మనం అంటే వీళ్ళు ఎందుకు ఇంత భయపడతారు? నిజానికి మనం ఎంత మంచి వాళ్ళం కదూ పిశాచి. పొద్దున్నే పేపర్లో న్యూస్ చూశాను మీరా. అప్పటి నుంచి మనసేం బాలేదు. ఏంటా న్యూస్? ఆడపిల్ల పుట్టిందని తల్లిని, పసికందని గొంతు బిసికి చంపి పాతి పెట్టారదో ఓ తండ్రి. ఎంత ఘోరం! పాపాత్ముడు, రాక్షసుడు. పేపర్లో వార్తలు చదవాలన్నా,
టీవీలో వార్తలు చూడాలన్నా భయమేస్తుంది. ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు, గొంతు కోయటాలు, ఉరేయడాలు. పీకు తినేదే పిశాచమన్నారు, కానీ ఇలాంటి వాళ్లే కదా పిశాచాలు. కట్నం కోసం ఆడపిల్లల్ని రోజు నానా హింసలు పెట్టే ప్రబుద్ధులు ఇప్పటికీ ఉన్నారు. ప్రబుద్ధులంటావేంటి వాళ్ళని? అంతలా పీకు తినే వాళ్ళని పిశాచాలనాలి గాని. భలే భలే. డబ్బు కోసం తల్లిదండ్రులను వేధించే వాళ్ళు ఉన్నారు. అంతేనా? ఉన్నదంతా ఊడ్చుకొని బజార్లో తల్లిదండ్రుల్ని వదిలేసే బాపతులు ఉన్నారు. కడియాల కోసం కాళ్ళని నరికే కిరాతకులు ఉన్నారు. మరి వీటిలోనేమనాలి? ఇలాంటి వాళ్ళని రాక్షసులనాలి. భలే భలే. సరే, ఈ హింసల సంగతి అలా ఉంచితే కుంభకోణాలతో ప్రజాధనం కొల్లగొట్టే ఘరానా దొంగల్ని ఏమనాలి? డబ్బుతో ఓట్లు కొనుక్కొని దేశాన్నే దోచుకోవాలని చూసే పాలకుల్ని ఏమనాలి? దయ్యం, రాక్షసి, భూతం, పిశాచి, ప్రేతాత్మ ఇవేవి సరిపోవు వీళ్ళకి. మన పేర్లు వీళ్ళకి సరిపోతున్నాయని ఏదో వీళ్ళు సరదాగా అనుకుంటుంటే ఏమో అనుకున్నాం. మన పేర్ల కంటే కూడా భయంకరమైన పేర్లు పెట్టాలి వీళ్ళకి. దయ్యం, భూతం, పిశాచి